అందుకు బ్రహ్మ విష్ణు అంటే సృష్టిగతమైన స్థితిగతమైన రెండు రూపములు దాల్చిన అహంకారం. అది సృష్టితో స్థితితో మమైకమై ఉన్న స్థితి. నేను సృష్టికర్తని, నేను స్థితికర్తని అనే రెండు రూపములైన ఒక అహం. అయితే మీరే చెప్పగలరు, సృష్టి నేను చేస్తున్నాను, స్థితి నేను చేస్తున్నాను అన్న అహంకారం ఎంతవరకు ఉంటుంది చెప్పండి. సృష్టి ఉన్నంతవరకు ఉంటుంది, అంతే. అంతే కదండి. నేను వంట వండాను, నేను వంటనంతటిని చక్కగా చేసి వడ్డించాను, ఈ రెండు కూడా తినేవరకే, రెండు పోయి. కానీ ఈ రెండు అహంకారాలకి ఎండ్ ఉందా లేదా? కానీ వీటి ఎండ్ ఉంది. ఎక్కడ ఎండ్ అంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడ అంతమైంది. కానీ రెండు అహంకారాలని లయం చేయడానికి ఒకటి రావాలి. ఇప్పుడు ఇది కథలో దాగినటువంటి ఆంతర్యం అండి. ఆలోచిస్తే ఎంత వివరించినా గ్రహించేవాడు తన ఆలోచనని అక్కడి నుంచి తెస్తే ఇక్కడొచ్చి ఆలోచన అందుకుంటే అది పూర్ణమవుతుంది. అదే మేము ఏమీ ఆలోచించకుండా వింటామండి. మీరు చెప్తే మాకు కథ అర్థమైతే వింటాం, లేకపోతే నిద్రపోతామంటే నమో నమః. అలాగ పురాణాలు నిద్రిస్తూ విన్న తరాలు వెళ్ళిపోయాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడైనా ఒక ఆలోచించే తరం బయలుదేరింది అనుకుంటాం. బయలుదేరాలి కూడా. ఎందుకంటే ఇలా పురాణాలను పుస్తకాలు చదివేస్తూ హిందువులు చదవట్లే, మన పురాణాలు చదువుతూ కష్టపడుతున్నదంతా కూడా ఐందవేతర మతాల వాళ్ళు. మీకు తెలుసా? చదివి ఏం చేస్తున్నారంటే వాటిని ఎలా కువిమర్శ చేస్తూ హిందూ పురాణాల మీద జ్ఞానం లేని హిందువులు యువత వద్దకు వెళ్ళి వాళ్ళకి పురాణాలను వక్రీకరించి చెప్పి వాళ్ళు హిందూ దేవతల మీద గౌరవం లేకుండా చేసి మతాలు మార్చి ఆతంకవాదులుగా ఉగ్రవాదులుగా తయారు చేయాలనుకుంటున్న ఒకానొక దుర్మార్గ వర్గం చదువుతున్నారండి. హిందువులు చదవట్లేదు. అవునా లేదా మీకు తెలుసు. మీరు ఎందుకంటే ఇటీవలే చాలా స్టోరీలు చూశారు. అది కాశ్మీరం కావచ్చు, కేరళ కావచ్చు. కానీ మీకు బాగా తెలిస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. ఇక్కడ వాడు అంటాడు, శివుడు ఆయన దేవుడయ్యా భార్య కోసం ఏడిచాడని. అవునేమో అంటుంది ఈ పిల్ల. ఎందుకంటే ఈ పిల్లకి హిందూ మతం మీద గౌరవం లేదు. దానికి కారణం తల్లిదండ్రులు గౌరవం కల్పించలేదు. అవునా లేదా? ఇక్కడ ఇవాళ కూర్చొని నిద్రపోతూ వింటున్న పెద్దవాళ్ళందరూ దీనికి బాధ్యులే. తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, కానీ వాళ్ళకి పురాణాల మీద గౌరవం లేదు, దైవం మీద భక్తి లేదు. కానీ మతం మాత్రం పాటిస్తున్నామంటారు, కానీ వాళ్ళు మతాన్ని అనుష్ఠించిన వాళ్ళు కాదు. మతానికి చెందిన వాళ్ళమంటూ బతికేశారు. ఏదో ఏడాదికోసారి చేసే సత్యనావ్రతం నాడు పట్టుకొంచె కట్టుకోవడానికి అవస్థపడుతూ కూర్చున్న వాళ్ళే తప్ప నిత్యానుష్ఠానంతో ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు లేరండి. ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలో లేరని చెప్తున్నా. అసలు లేకపోతే ఇప్పుడు మనకి పాటు దక్కేదా? అవునా కాదో మీరే పరిశీలించుకోండి. ఇవాళ రిటైర్ అయ్యి కూర్చున్న వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళలో చాలా మంది అనుష్ఠాన పనులు ఉన్నారు, కాదన్ను. కొంతమంది అయినా సరే ఏ అనుష్ఠానం చేయకుండా రిటైర్ అయిన తర్వాత కూర్చుని కాలక్షేపంగా వింటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్నాళ్ళు ధర్మం అలవాటు చేయని బుర్రకి ఈ ఒక్కరోజు నేను ధర్మాన్ని చెప్తే అది అర్థమవుతుందో చెప్పండి ఇక్కడ. అందుకే మన పురాణములు కేవలం ముసలి వాళ్ళ కాలక్షేపాలైన ముద్ర పడింది. రెండవది అవి సైంటిఫిక్ కావని ముద్ర. అక్కడికి వాళ్ళ మతాలు ఏవో సైన్స్ కదా. మా గురువు గారు ఒక మాట అనేవారు, సద్గురు శివానందమూర్తి గారు, అరే జన్మని అంగీకరించని కూడా మతాలేనా, మూర్ఖపు అభిప్రాయాలు మాత్రమే అని చెప్పారు. ఈ చర్చ ఎందుకు చేయవలసి వస్తుందంటే జరుగుతున్న సమాజ ధోరణిని చూస్తూ ఉంటే రగులుకు పోతున్న హృదయంతో పురాణాలు చదివినప్పుడు ఎంత జ్ఞానం గ్రహించకుండా బ్రతుకుతున్నామా అని బాధ కలిగి చెప్పాల్సి వస్తుంది. ఎంతమంది నిద్రలోకి చెప్తారండి ఇక్కడ. ఇప్పుడు ఎంత భాగ్యమైన విషయాలు ఇక్కడ. అసలు వీటి మీద గౌరవమైనా ఉందా? ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం మఠం వేసుకుంటామే తప్ప గ్రహించవలసిన విషయం ఇందులో ఉందని కళ్ళు తెరిచి మనసు విప్పి గ్రహించే వాళ్ళు ఎంతమంది. అందుకే అంటున్నారు రమణ మహర్షి, ముడుచుకుపోయిందయ్యా మా మనస్సు కమలంలాగా, అరుణకాంతి సోకుతో గాని మనస్సు వికసించదు. కనుక అరుణాచల పరమాత్మన్ అరుణోభవ, నువ్వు అరుణకాంతిలా ప్రసరిస్తే చిత్తకంజసు వికాసాయ, చిత్తమనే పద్మం వికసిస్తుంది. నా చిత్తమనే పద్మం వికసింపజేయడానికి నీ కరుణ అనే అరుణ కాంతిని నాపై ప్రసరింపజేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు. మొన్న కావిడ చెప్తుంది, వింటున్న చెప్పి చాలా బాగుందండి, కానీ మా మట్టి బుర్రలకు అర్థం కాలేదండి. అంటే మట్టి బుర్రని ఫిక్స్ అయిపోయిందో లేదా అలాంటి మట్టి బుర్రకు చెప్తావా అని తిడుతుందో నాకు అర్థం కాలేదు. అదే కానీ సీరియల్ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి రీక్యాప్లు చూసుకునే ప్రయత్నిస్తాం. వీటికి అలా ప్రయత్నించాం. నువ్వు చెప్పినప్పుడే నాకు అర్థం లేకపోతే లేదండి. సైన్స్గా 10 సార్లు చదివితేగా అర్థం కాదు. ఇది సూపర్ సైన్స్, దీనికి అంత కాన్సన్ట్రేషన్ కావాలో ఆలోచించదు. ఇక్కడ ఏ యాంగిల్లో పురాణాలు చూడాలని చెప్పడం కోసం ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ
ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పగానే ఇదివరకు చాలాసార్లు చెప్పారండి, ఈ కథ విన్నామండి అని తలూపేమో ఆ ప్రబుద్ధులు ఉంటారు. కానీ ఇది గ్రహించవలసిన విషయం చెప్తున్నాను, తెలుసుకోండి. ఇక్కడ ఈ కథ ఏమిటో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ. శివలింగ ఆవిర్భావ గాథ. బ్రహ్మదేవుడు విష్ణువు నేను గొప్పంటే నేను గొప్పని కొట్టుకోవడం ప్రారంభిస్తే లోకానికి ఒక పొలయం ఏర్పడింది. ఇప్పుడు కను తెరిచి ఉంటాం, కథ వచ్చిందిగా, జ్ఞానం చెప్పినప్పుడంతా ఏమైందో మనకు తెలుసు. ఇక్కడ అయితే వెంటనే ఏమంటాం, విష్ణువుకి తక్కువ చేస్తారని కోపాలు వస్తాయి. అందుకే చెప్పాం అటువంటి దృష్టి కూడదు. సృష్టిగతమైన ఒక అహంకారం, స్థితిగతమైన ఒక అహంకారం, వారి వారి అహంకారాలు ఏది గొప్పది అని రచ్చ చేస్తే జరిగిన ఘట్టం యుద్ధం. మయా సృష్టమహం పాతేతి వివాదమధిత స్థుషోహో. మయా సృష్టం అహం పాత, ఈ రెండు అహంకారాలు వచ్చేట. మయా సృష్టం, నా చేతి ఈ జగత్తు సృష్టింపబడింది అన్నాడు ఆయన. ఈయనేమన్నాడు, అహం పాత, నేను రక్షకుణ్ణి అన్నాడు. ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే అప్పుడు గడగళ్ళాడిపోయారు అప్పుడే వచ్చిన దేవతలు. ఆ బ్రహ్మదేవుడి నుంచి వ్యక్తమైన దేవతలు గడగళ్ళాడిపోయారు. ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఎది యుద్ధం నరోచ్చామి, అప్పుడు చూస్తున్నాడు ఒక ఆయన. ఈ రెండిటికంటే ముందున్నవాడు, రెండిటి తర్వాత ఉండేవాడు చూస్తున్నాడు. వాడిని చూసి అనుకుంటున్నాడు ఇక్కడ, నేను గాని యుద్ధాన్ని ఆపకపోతే భువనక్షయ, భువనములు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇద్దరు గట్టి వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వీళ్ళిద్దరి వల్ల సృష్టి ఉంటుంది. అలాంటిది వీళ్ళిద్దరూ గొడవ పెడితే సృష్టి ఏమవుతుంది అంటే అహంకారం తాము చేసిన వాటిని నాశనం చేస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అహంకారం అంత ప్రమాదం. భువనానికి సంక్షేమం ఏర్పడుతుంది.